హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్ లో మనం అక్టోబర్ కి సంబంధించిన 7th, 8th, 9th డేస్ లో కవర్ అయిన ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ టాపిక్ 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్. ఇక్కడ మనకి జాతీయ చలనచిత్ర అవార్డ్స్ అనేవి న్యూస్ లోకి వచ్చాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి అవార్డ్స్ అన్నిట్లోనూ నేషనల్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్, భారత రత్న, నోబెల్, రామన్ మెగ్సెసే, తర్వాత స్పోర్ట్స్ అవార్డ్స్, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, వీటన్నిటిని కవర్ చేసిన తర్వాత మిగతా అవార్డ్స్ చూడాలి. కాబట్టి మనం ఆల్రెడీ మిగతా అవార్డ్స్ అన్ని కూడా ఒక స్పెషల్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నోబెల్ అవార్డ్స్ కి సంబంధించి ఇప్పుడు అప్డేట్ వచ్చింది కాబట్టి నోబెల్ అవార్డ్స్ మళ్ళీ ఇంకొక వీడియో నేను మీకు డిస్క్రిప్షన్ లో పెట్టిస్తాను. సో అప్పుడు మనం ఆల్రెడీ పద్మ, భారత రత్న, తర్వాత నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, రామన్ మెగ్సెసే అవార్డ్స్ ఇవన్నీ కూడా ఒక స్పెషల్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. కాకపోతే అందులో నోబెల్ అవార్డ్స్ అనేవి ప్రీవియస్ అవార్డ్స్ ఇచ్చాము. అయితే ఇప్పుడు మనకి నోబెల్ అవార్డ్స్ కి సంబంధించి అప్డేట్ వచ్చింది కదా, కాబట్టి మీరు కంప్లీట్ గా నోబెల్ అవార్డ్స్ అసలు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అండ్ దాని యొక్క హిస్టరీ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నోబెల్ అవార్డ్స్ అన్ని రంగాల్లో ఎవరెవరికి వచ్చాయి, వాళ్ళకి ఏ ఇన్నోవేషన్ కి అవార్డు వచ్చింది, ఇలా ఒక స్పెషల్ వీడియో చేసి మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. డోంట్ వరీ. అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్ అన్నమాట. సో ఈ క్లాస్ లోనే డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, జాతీయ చలనచిత్ర అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ టైం 1954 లో, ఎప్పుడు 1954వ సంవత్సరంలో స్టార్ట్ చేశారనమాట. సేమ్ మనకి పద్మ అవార్డ్స్, భారతరత్న అవార్డ్స్ లాగానే 1954 లో స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ద్రౌపది ముర్ము గారు నేషనల్ అవార్డ్స్ అనేవి 70వ నేషనల్ అవార్డ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ప్రదానం చేయడం జరిగింది, ఎవరెవరైతే అవార్డ్స్ గెలుచుకున్నారో వాళ్ళకి. ఓకేనా, ఒకసారి మనం చూద్దాం. ఇనిషియల్ గా చూసుకుంటే సెపరేట్ గా అవార్డ్స్ ఆర్టిస్టులకి ఇట్లా సెపరేట్ అవార్డ్స్ ఉండేవి కాదు. ఎలా ఉండేవంటే ఇనిషియల్ గా చూసుకుంటే బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్, అంటే ఒక్కొక్క ప్రాంతీయ భాషలకి సంబంధించి బెస్ట్ ఫిలిమ్స్ కి మాత్రమే ఇనిషియల్ గా అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఇండివిజువల్ గా యాక్టర్స్ అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1968, 67 ఆ పీరియడ్ లో స్టార్ట్ చేశారు. ఓకేనా, స్టేట్మెంట్స్ వైజ్ అడిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 54 నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే, ఇక్కడ మనం చూద్దాం. మనకి స్టార్టింగ్ ఈ సంవత్సరం ఎవరెవరికి వచ్చినాయో చూడడానికంటే ముందు స్టార్టింగ్ లో ఫస్ట్ యాక్టర్స్ కి, యాక్ట్రెస్ కి ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత బెస్ట్ యాక్టర్ గా మొట్టమొదటి పర్సన్ ఎవరు వచ్చారు, బెస్ట్ యాక్ట్రెస్ గా ఎవరు వచ్చారో గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ లో నార్గీస్ దత్, తర్వాత ఉత్తమ్ కుమార్ బీయింగ్ ద ఫస్ట్ యాక్ట్రెస్ అండ్ యాక్టర్ టు గెట్ ద బెస్ట్ అవార్డ్స్ అనమాట. ఓకేనా, యాక్టర్ ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇనిషియేట్ చేసినప్పుడు ఏంటి, యాక్టర్ యాక్ట్రెస్ కేటగిరీస్ ఇనిషియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరికి వచ్చినాయో గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సంవత్సరం సంబంధించి చూద్దాం మనం. ఈ రిసిపియంట్ ఆఫ్ ద అవార్డ్స్ లో బెస్ట్ ఫీచర్ ఫిలిం చూసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్, అడుగుతారు మనకి నేషనల్ అవార్డ్స్ కూడా. ఓకేనా, కీ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఎవరికి వచ్చింది అంటే ఆటమ్ ద ప్లే అనే ఫిలిం కి వచ్చింది. నెక్స్ట్ నాన్ ఫీచర్ ఫిలిం లో మనకి ఆయన మిర్రర్ అనే మూవీకి వచ్చింది. తర్వాత యాక్టర్, బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చిందని అడగొచ్చు. బెస్ట్ యాక్టర్ రిషబ్ శెట్టి, కాంతారా మూవీ ఉంది కదా, మనకి కన్నడకి సంబంధించిన మూవీ, ఒరిజినల్ మూవీ కన్నడకి సంబంధించింది అనమాట. ఇది మొత్తం పాన్ ఇండియా మూవీ కింద రిలీజ్ అయింది కదా, గుర్తుపెట్టుకోండి. కాంతారాకి సంబంధించిన రిషబ్ శెట్టి ఎవరైతే ఉన్నారో ఈయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి నిత్యా మీనన్ గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. అండ్ మానసీ పరేఖ్ అనే యాక్ట్రెస్ కి కూడా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది అనమాట. అండ్ ఆల్రెడీ మనం ఒక కాన్సెప్ట్ చూసాం కదా, బెస్ట్ యాక్టర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది. అండ్ ఆల్రెడీ మనం చూసాం కదా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఆయన పేరేంటి, మిథున్ చక్రవర్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాదాసాహెబ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2022 ఎవరికి వచ్చింది అంటే మిథున్ చక్రవర్తి గారికి వచ్చింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ పాయింట్స్ అన్ని. అండ్ ఇందులో ఈ కేటగిరీస్ లో కొన్ని బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అని చెప్పేసి, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పేసి, ఇలా ఈ కేటగిరీస్ లో కొన్ని అవార్డ్స్ ఉన్నాయన్నమాట. సో అంతగా ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక్కసారి ఫోకస్ చేయండి, స్క్రీన్ షాట్స్ చేసి ఇవన్నీ కూడా ఫోకస్ చేయండి. జస్ట్ ఒకసారి గ్లిమ్స్ ఇవ్వండి చాలు. మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫిలిమ్స్, 2 ఫిలిమ్స్ ఏంటి, ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్. తర్వాత బెస్ట్ యాక్టర్ ఎవరు, బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు, అయితే ఏ ఫిలిమ్స్ కి సంబంధించి వాళ్ళకి అవార్డ్స్ వచ్చాయనేది చూసుకోండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో బెస్ట్ డాక్యుమెంటరీ ఏది అంటే ముర్ముర్స్ ఆఫ్ ద జంగిల్, మరాఠీ లాంగ్వేజ్ కి సంబంధించిన ముర్ముర్స్ ఆఫ్ ద జంగిల్ అనేది
బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం గా ఎన్నికైంది. నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం జున్యోటా. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏంటి? జున్యోటా. యాక్చువల్లీ డాక్యుమెంటరీ ఫిలిం సంబంధించి ప్రీవియస్ గా క్వశ్చన్స్ అడగడం జరిగింది కాబట్టి వీటిని హైలైట్ చేసి చెప్తున్నాను, నేను జాగ్రత్తగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ కేటగిరీలో ద కోకోనట్ ట్రీ అనే ఒక ఫిలిం కి వచ్చింది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రీజనల్ ఫిలిమ్స్ కేటగిరీలో ప్రాంతీయంగా రాసే ఎగ్జామ్స్ కి సంబంధించి బెస్ట్ తెలుగు ఫిలిం గా కార్తికేయ 2 మూవీకి వచ్చింది. తమిళ్ ఫిలిం వచ్చేసి పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1. పొన్నియన్ సెల్వన్ ఉంది కదా, చోలాస్ కి సంబంధించిన హిస్టారికల్ మూవీ ఏదైతే ఉందో దానికి వచ్చింది అనమాట తమిళ్లో. నెక్స్ట్ బెస్ట్ పంజాబీ ఫిల్మ్ వచ్చేసి బాగీ డి అనే ఫిల్మ్ కి వచ్చింది. ఒడియా ఫిల్మ్ వచ్చి డమన్ ఫిల్మ్ కి వచ్చింది. అండ్ మలయాళం ఫిల్మ్ వచ్చేసి సౌదీ వెలక్క అనే మూవీకి వచ్చింది. ఓకేనా, ఇవి మనకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కి సంబంధించి 70వ చలనచిత్ర అవార్డ్స్ సంబంధించి కొంత సూపర్ఫిషియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, మిగతావన్నీ కూడా డీటెయిల్ గా చూడండి, ఇవి ఒకసారి చూడండి, జస్ట్ చూడండి సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్. WHO declares that India has eliminated trachoma as a public health problem in 2024 and India becomes the third country in Southeast Asia region to achieve this milestone. Nothing but ఇండియాలో ట్రాకోమా కేసెస్ ని తగ్గించి ఇండియాలో ట్రాకోమా కేసెస్ ని మొత్తాన్ని ఎలిమినేట్ చేసిన కంట్రీగా WHO ప్రకారం ఇండియాలో మొత్తం ట్రాకోమా కేసెస్ అన్ని కూడా ఎలిమినేట్ అయిపోయాయంట. అంటే మొత్తానికి ట్రాకోమాని ఎలిమినేట్ చేసిన ఘనత ఇండియా చోటు చేసుకుంది అనేసి WHO రీసెంట్ గా డిక్లేర్ చేసింది. అయితే ఇది ఏ మినిస్ట్రీ కింద అనౌన్స్ చేయడం జరిగిందంటే మనం గెస్ చేయొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇలా అని అనౌన్స్ చేశారనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడుంది అంటే జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1948 ఏప్రిల్ 7th. ఏంటి? ఏప్రిల్ 7th 1948 ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇండియాలో మొత్తం ట్రాకోమా కేసెస్ అన్ని కూడా ఎలిమినేట్ అయ్యాయి. ఈ యొక్క మైల్ స్టోన్ రీచ్ అయిన 3వ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీ కింద ఇండియా చరిత్రకెక్కింది అనేసి చెప్తున్నారు అనమాట. గుర్తుపెట్టుకోండి, ట్రాకోమా అనేది ఇది ఐస్ కి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఓకేనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. దేని వల్ల కాజ్ అవుతుంది? ఇక్కడ డిసీజ్ న్యూస్ లోకి వచ్చింది కాబట్టి దాని యొక్క ప్యాథోజన్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్యాథోజన్ అంటే కాజేటివ్ ఏజెంట్ అనమాట. ఇట్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియం క్లెమీడియా ట్రాకోమాటిస్. ఓకేనా, క్లెమీడియా ట్రాకోమాటిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల కాజ్ అయ్యే ఐ ఇన్ఫెక్షన్ అనమాట ట్రాకోమా అనేది. ఓకేనా, దేని వల్ల కాజ్ అవుతుంది? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, ఫంగల్ ఇన్ఫెక్షనా, అట్లా కూడా ఫోకస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నాటోకి సంబంధించి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం కదా, అంటే అట్లాంటిక్ మహాసముద్రానికి సంబంధించి ఓకే నదరన్ పోర్షన్ లో ఆనుకుని ఉన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికి సంబంధించిన ఒక సైనిక కూటమి, మిలిటరీ గ్రూపింగ్ అనమాట. దాన్ని మనం నాటో అని పిలుస్తాము. మొత్తం ప్రెసెంట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి? 32 కంట్రీస్ ఉన్నాయి. రీసెంట్ గా యాడ్ అయినవి ఫిన్లాండ్, స్వీడన్. ఇది మనకు తెలుసు, చాలా సార్లు చదువుకున్నాం ఇప్పటి వరకు, అవునా? అయితే ఇప్పుడు నాటో మళ్ళీ న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే నాటోకి సంబంధించిన న్యూ ల్యాండ్ మిలిటరీ కమాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అని అడుగుతారు. మిలిటరీ కమాండ్ అనమాట, ల్యాండ్ మిలిటరీ కమాండ్ అంటే సర్ఫేస్ మీద ల్యాండ్ మీద ఎస్టాబ్లిష్ చేయబోయే మిలిటరీ కమాండ్, కొత్త మిలిటరీ కమాండ్ నాటోకి సంబంధించింది. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఏ కంట్రీలో అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ న్యూ మెంబర్. దీనికి సంబంధించిన న్యూ మెంబర్ ఏంటి? ఫిన్లాండ్, 31వ సభ్య దేశం ఫిన్లాండ్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఫిన్లాండ్ ఎప్పుడు నాటోలో సభ్యత్వం పొందింది అంటే మనకు తెలుసు 2023 సంవత్సరంలోనే సభ్యత్వం పొందింది. ఎగ్జాక్ట్ డేట్ గుర్తుపెట్టుకోవాలంటే April 4th అని గుర్తుపెట్టుకోండి. April 4th ఏంటి? April 4th అది నాటో యొక్క ఎస్టాబ్లిష్మెంట్ డేట్ అనమాట. ఇయర్ ఎప్పుడు అంటే 1949 April 4th. ఓకేనా, ఈ రోజున నాటో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, క్లియర్, గుర్తుపెట్టుకోండి. ఫిన్లాండ్ లో నాటో యొక్క ల్యాండ్ కమాండ్, మిలిటరీ కమాండ్ ని ఎస్టాబ్లిష్ అయిపోతున్నారు. అండ్ నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? బ్రజెల్స్, బెల్జియం. ఓకేనా, బెల్జియం లో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ గా బ్రజెల్స్ అనమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ మాల్దీవ్స్ కి సంబంధించి మనకు తెలుసు, ప్రీవియస్ గా చూసుకుంటే మాల్దీవ్స్ కి ఇండియాకి డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అంత బాగాలేదని చెప్పేసి మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు అంటే మాల్దీవ్స్ కి మొహమ్మద్ మొయిజు ఎన్నికైన తర్వాత ఈయన ప్రో చైనా పర్సన్, చైనాకి ఫేవరబుల్ గా ఉండే పర్సన్, ఇండియాకి సంబంధించిన ట్రూప్స్ అందరినీ వెనక్కి పంపించేస్తున్నారు అండ్ అగెయిన్స్ట్ ఇండియా పాలసీస్ తో డిస్టర్బ్ చేస్తున్నారు డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ని అని చెప్పేసి
మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా నేర్చుకున్నాం చాలా సార్లు. అయితే దాని తర్వాత లక్షద్వీప్ యొక్క టూరిజం ని ఎంకరేజ్ చేసి మాల్దీవ్స్ టూరిజం ని తగ్గించడానికి నరేంద్ర మోడీ గారు ఇండైరెక్ట్ గా లక్షద్వీప్ కి టూర్ వెళ్ళి అక్కడ కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి లక్షద్వీప్ టూరిజం ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం చూసామన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మాల్దీవ్స్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ మొయిజు, ఈయన రెండవసారి ఇండియాని విజిట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ కంట్రీకి సంబంధించిన ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని పడిపోయాయన్నమాట. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి? విదేశీ మారక నిల్వలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి సంబంధించిన రిజర్వ్స్ అన్నమాట. మనం ఎక్స్పోర్ట్స్ చేసి ఎగుమతులు చేసి అర్న్ చేసుకున్న అమౌంట్ ఉంటుంది కదా, దాన్ని ఫారెక్స్ రిజర్వ్ అంటారు. ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తుంది. తర్వాత బయట కంట్రీస్ ఏవైనా మన కంట్రీలో పెట్టుబడులు పెడితే మనం ఎర్న్ చేసుకునే అమౌంట్ అంతా ఏదైతే ఉంటుందో అది ఆ దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించిన ఫారెక్స్ అనుకుందాం, మనకు సంబంధించిన విదేశీ మారక నిల్వలు అనుకుందాం. మనం బయట కంట్రీస్ కి చేసిన ఎక్స్పోర్ట్స్ ద్వారా, ఎగుమతుల ద్వారా, అలాగే బయట కంట్రీస్ మన కంట్రీలో పెట్టే పెట్టుబడులు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మన కంట్రీలోకి వచ్చే డాలర్స్ ఉంటాయి చూడండి, యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కరెన్సీ డాలర్స్. సో ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండే ఫారెక్స్ అకౌంట్ లో ఉంటాయి అన్నమాట. వాటిని మనం విదేశీ మారక నిల్వలు అని చెప్తాము. అవునా? వీటితోనే మనం ఇంపోర్ట్స్ కూడా కొనుక్కోవాలి, మనకు కావాల్సిన ఇంపోర్ట్స్ కూడా కొనుక్కోవాలి. ఇదే ప్రొసీజర్ ప్రతి ఒక్క కంట్రీకి ఉంటది. అలా ఇక్కడ మాల్దీవ్స్ కి సంబంధించిన ఫారెక్స్ రిజర్వ్స్ మొత్తానికి పడిపోయాయి. జస్ట్ 1.5 month కి మాత్రమే వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ కి సరిపడేంత ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మాల్దీవ్స్ యొక్క ఎకానమీ చాలా దెబ్బతింది అని చెప్పేసి మాల్దీవ్స్ యొక్క మొహమ్మద్ మొయిజు ఎవరైతే ఉన్నారో ఈయన ఇండియాని హెల్ప్ అడిగారనమాట, ఆర్థిక సహాయం. సో ఇండియా ఎంత హెల్ప్ చేసింది అంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎంత? 3,360 కోట్లు కరెన్సీ స్వాప్ డీల్ అనమాట. ఓకేనా? ఎంత? 3,360 crores అనేది మాల్దీవ్స్ కి మనం హెల్ప్ చేయబోతున్నాం. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఫారెక్స్ నిల్వలు ఎంత ఉన్నాయంట? జస్ట్ $440 million మాత్రమే ఉన్నాయి. ఇది జస్ట్ 1.5 దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. కాన్సెప్ట్ అర్థమైందా? దిగుమతులు చేసుకోవడానికి ఫారెక్స్ రిజర్వ్స్ కావాలి. ఓకే, వీళ్ళ దగ్గర 1.5 months కి సరిపడ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇండియా గుర్తొచ్చింది అనమాట హెల్ప్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు ఇండియాని హెల్ప్ అడిగితే ఇండియా ఎంత హెల్ప్ చేసింది? $3,360 హెల్ప్ చేసింది. ఇండియా ఎంత హెల్ప్ చేసింది? 3,360 crores కరెన్సీ స్వాప్ డీల్ తో హెల్ప్ చేసింది అనమాట. అండ్ మాల్దీవ్స్ అంటే హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న దాదాపు 1200 పగడపు దీవుల సముదాయమే మాల్దీవ్స్. ఈ ద్వీప సముదాయం యొక్క జనాభా 5,20,000. ఓకే, గుర్తుపెట్టుకోండి మాల్దీవ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అన్నమాట. ఇండియన్ ఓషన్ లో ఎక్కడుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, యూరో నావల్ 2024 ద వరల్డ్స్ లీడింగ్ నావల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద నావల్ ఎగ్జిబిషన్ అనేది జరగబోతుంది. దాని పేరు ఏంటంటే యూరో నావల్. ఈ సంవత్సరం జరగబోతుంది ఏంటి అంటే 2024 అనమాట. యూరో నావల్ 2024 ఇది వరల్డ్స్ లోనే అతిపెద్ద నావల్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది ఎక్కడ జరిగింది రీసెంట్ గా అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ? ప్యారిస్ లో జరుగుతుంది అనమాట. మొత్తం ఇన్వైట్ చేసిన కంట్రీస్ ఎవరెవరు అంటే ఎన్ని కంట్రీస్ అంటే నియర్లీ 104 కంట్రీస్ అంట. అర్థమవుతుందా? అంటే ఎంత పెద్ద నావల్ ఎగ్జిబిషనో గుర్తుపెట్టుకోండి. 104 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే ఇందులో ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడానికి వెళ్తుంది. ఓకేనా? యూరో నావల్ 2024 ఎక్కడ కండక్ట్ చేశారు అంటే ప్యారిస్ లో. అండ్ నెక్స్ట్ పీచివజాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాము. కేరళకు సంబంధించి ఒక ఎలిఫెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిఫెంట్ ఎలక్ట్రిక్యూషన్ వల్ల చనిపోయింది అని చెప్పేసి ప్రీవియస్ క్లాస్ లో నేను డిస్కస్ చేశాను. ఈ ప్రీవియస్ క్లాస్ చూడకపోతే ఆ క్లాస్ ఒకసారి చూడండి. అయితే అక్కడ ఎలక్ట్రిక్యూషన్ ఏంటి, అసలు హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటి అది కూడా చెప్పాను నేను. అయితే ఈ యొక్క ఎలిఫెంట్ ఎక్కడైతే చనిపోయిందో ఆ ఏరియా అనేది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ పరిధిలో ఉందన్నమాట. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా న్యూస్ లోకి వచ్చింది కాబట్టి దాని గురించి ఇండైరెక్ట్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ కూడా మనం నేర్చుకుందాం. ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరేంటి అంటే పీచివజాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నమాట. ఇది ఎక్కడుందంట? కేరళలో ఉంది. డైరెక్ట్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరు ఇవ్వచ్చు. తర్వాత ఇది ఏ స్టేట్ లో ఉంది అని అడగొచ్చు. ఎక్కడ? కేరళలో త్రిశూర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఏంటి? త్రిశూర్ జిల్లా పరిధిలో ఉందన్నమాట ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ ఈ పరిధిలో ఒక ఎలిఫెంట్ అనేది ఎలక్ట్రిక్యూషన్ వల్ల మరణించింది. ఓకేనా? అయితే దీనికి పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి పేరు ఇక్కడ ఈ రెండు పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా రివర్స్ యొక్క పేర్లు అన్నమాట.
సో ఈ రెండు నదులు పరివాహక ప్రాంతంలో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది కాబట్టి దానికి పీచి వజాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని పేరు వచ్చింది. ఎక్కడ కేరళకి సంబంధించిన శాంక్చురీ, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ 5 years ఆఫ్ ద జల్ జీవన్ మిషన్. ఇక్కడ జల్ జీవన్ మిషన్ న్యూస్ లోకి వచ్చింది. రీసెంట్ గా మనం చూసుకుంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి అనుకుంటా వరుసగా యూనియన్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి చాలా వరకు న్యూస్ లోకి వస్తూనే ఉన్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పేసి, తర్వాత ట్రైబల్స్ కి సంబంధించిన స్కీమ్స్ అని చెప్పేసి ఎన్నో స్కీమ్స్ చూస్తున్నాం మనం, అవునా. ఇక్కడ మళ్ళీ ఇంకొక స్కీమ్ న్యూస్ లోకి వచ్చింది, అదేంటంటే జల్ జీవన్ మిషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇండియన్ ఎకానమీ పోర్షన్ లో మీరు కరెంట్ ఎకానమీ చదవాల్సి వస్తే ఫస్ట్ ప్రయారిటీ మీరు బడ్జెట్ ఎకనామిక్ సర్వేకి ఇచ్చిన తర్వాత ఈ యొక్క పథకాలు ఉంటాయి కదా, ప్రభుత్వ పథకాలు, ఇవన్నీ కూడా చదువుకోవాలన్నమాట. ఇక్కడ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయ్యి 5 సంవత్సరాలు అయిందంట. ఇది స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది కాబట్టి దీని గురించి ఒక ఆర్టికల్ కవర్ అయింది. సో ఇది స్టార్ట్ అయ్యి 5 years అయింది కదా. ఇనాగ్రేషన్ డేట్ గుర్తుపెట్టుకోండి, 15th August 2019. 2019 లో ఇండిపెండెన్స్ డే రోజు స్టార్ట్ అయింది అనమాట, 15 August 2019. సో ఇప్పటికి మనకి 5 years కంప్లీట్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే అసలు జల్ జీవన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇది అప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారో చూద్దాం. హర్ ఘర్ జల్ is a scheme initiated by the Ministry of Jal Shakti of Government of India under the జల్ జీవన్ మిషన్ ఇన్ 2019. దీని కింద ఉన్న అంబ్రెల్లా స్కీమే హర్ ఘర్ జల్ అన్నమాట. ఇది ఏ మినిస్ట్రీ కింద ఇనిషియేట్ చేశారని అడగొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి మినిస్ట్రీ కింద తీసుకొచ్చారనమాట, ఓకేనా. ఇన్ 2019 లో తీసుకొచ్చారు. అయితే దీని యొక్క ఎయిమ్ లేదా ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ప్రతిదీ టు ద పాయింట్ చూడండి సరిపోతుంది. విత్ ద ఎయిమ్ టు ప్రొవైడ్ 55 liters ఆఫ్ ట్యాప్ వాటర్ టు every rural household per capita per day regularly on long term basis by 2024. 2024 సంవత్సరం వచ్చేసరికల్లా, అర్థమవుతుందా, 2024 సంవత్సరం వచ్చేసరికల్లా ప్రతి ఒక్క ఇంటికి 55 liters ఆఫ్, ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంటికి 55 liters ఆఫ్ పర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ ఇవ్వాలి. అంటే పర్ క్యాపిటా అంటే ఏంటి, తలసరి ఒక్కొక్క పర్సన్ కి క్యాల్కులేట్ చేస్తారనమాట. సో ఒక్కొక్క పర్సన్ కి సంబంధించి 55 liters ఆఫ్ పర్ క్యాపిటా వాటర్ ఇవ్వాలి. ఎప్పటికల్లా 2024 కల్లా, ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పేసి తీసుకొచ్చిన మిషన్ హర్ ఘర్ జల్ మిషన్ అన్నమాట. దేని కింద, జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఇప్పుడు 2019 లో మనకి August 15 రోజున లాంచ్ చేసిన మిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఏ మినిస్ట్రీ అని అడగొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో లాంచ్ చేశారు, ఓకేనా. జల్ జీవన్ మిషన్ 5 years కంప్లీట్ అయింది. మనం స్వచ్ఛ భారత్ మిషన్ చూసాము, 10 years కంప్లీట్ అయింది అని చెప్పేసి మనం ఆల్రెడీ స్వచ్ఛ భారత్ డే గురించి కూడా చదువుకున్నాం. ఏ రోజు స్వచ్ఛ భారత్ డే, October 2nd. రీసెంట్ గానే గాంధీ జయంతి రోజు 2014 లో స్టార్ట్ చేశారు స్వచ్ఛ భారత్ మిషన్. దానికి సంబంధించి కూడా మనం చూసామా, స్వచ్ఛ భారత్ గ్రామీణ, స్వచ్ఛ భారత్ అర్బన్ అని చెప్పేసి ఆ స్కీమ్ కూడా చూడండి, ఓకేనా. స్కీమ్స్ అన్ని చూసుకోవాలి. నెక్స్ట్ 8th October ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, భారతదేశ వైమానిక దళానికి సంబంధించిన రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు అని అడుగుతారు. ఏ రోజు అంటే 8th October, October 8th సెలబ్రేట్ చేస్తారనమాట. ఇది ఎప్పటి నుంచి ఇనిషియేట్ చేశారో కూడా చూద్దాం. ఎప్పటి నుంచి అంటే 1932, 1932 సంవత్సరం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అనేది మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అనేది 8th October ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. అయితే దీని యొక్క ఫౌండేషన్ ఇయర్ ఎప్పుడు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932, ఓకేనా. 1932లో ఫౌండేషన్ డే అనమాట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటి, 2024 థీమ్ ఏంటి అంటే భారతీయ వాయుసేన సాక్షాత్ ఆత్మనిర్భర్. ఇది ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే పొటెంట్, పవర్ఫుల్ అండ్ సెల్ఫ్ రిలయంట్ అనే థీమ్ తో ఇది వర్క్ చేస్తుంది, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఓకే. అయితే ఈ సంవత్సరం జరిగింది ఏదైతే ఉందో ఇది 92nd ఎడిషన్ అనమాట, ఓకే. 1932లో స్టార్ట్ అయిందండి, 92nd ఎడిషనే కదా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. థీమ్ గుర్తుపెట్టుకోండి, పొటెంట్, పవర్ఫుల్ అండ్ సెల్ఫ్ రిలయంట్. నెక్స్ట్ వరల్డ్ కాటన్ డే 2024. వరల్డ్ కాటన్ డే అనమాట. ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము అంటే October 7th, ఓకేనా. October 7th ఏదైతే ఉందో ఇది వరల్డ్ కాటన్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీనికి సంబంధించి ఇది అసలు ఎప్పుడు ఇనిషియేట్ చేశారు అంటే ద ఫస్ట్ వరల్డ్ కాటన్ డే ఈవెంట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ జెనీవా అండ్ అబ్జర్వ్డ్ ఆన్ October 17, 2019, ఓకే. 2019 సంవత్సరంలో ఫస్ట్ వరల్డ్ కాటన్ డే ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇండియాకి సంబంధించి కాటన్ ప్రొడక్షన్ ఏంటో చూద్దాం మనం ఇక్కడ. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా. అంటే
ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత ఇండియా కాటన్ ప్రొడక్షన్ లో అంటే పత్తి ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. అలాగే ఇండియా అకౌంట్స్ ఫర్ 23% ఆఫ్ ద గ్లోబల్ ప్రొడక్షన్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కాటన్ ప్రొడక్షన్ లో మన ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంట 23% ఉందంట. ఓకేనా. మెయిన్ గా ఇండియాకి సంబంధించి ఏ ఏరియాలో ఎక్కువ కాటన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ద సెంట్రల్ జోన్ ఆఫ్ ఇండియా. అంటే అందులో ఉండే స్టేట్స్ ఏంటో చూద్దాము. ఏమేమి ఉంటాయంటే స్టేట్స్ లైక్ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. సో ఈ 3 స్టేట్స్ కలుపుకున్న సెంట్రల్ జోన్ అనేది ఇండియాకి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ జోన్ ఫర్ ద కాటన్ ప్రొడక్షన్ అని చదువుకోండి సరిపోతుంది. October 7th వచ్చేసి మనకి వరల్డ్ కాటన్ డే కింద సెలబ్రేట్ చేస్తాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక ఇనిషియేషన్ ఉంది. అదేంటంటే ఐడియా ఆఫ్ వరల్డ్ కాటన్ డే ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద కాటన్ 4 నేషన్స్. మెయిన్ గా కాటన్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ద ట్రైన్డ్ ఎలిఫెంట్స్ కుంకి. ఇక్కడ కుంకి అనే ఎలిఫెంట్స్ న్యూస్ లోకి వచ్చాయి. ఈ కుంకి ఎలిఫెంట్స్ ఎందుకు న్యూస్ లోకి వచ్చాయంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ని తగ్గించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది అంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అదేంటో చూద్దాం మనం. AP ఆంధ్రప్రదేశ్ has entered into an agreement with the Karnataka for the deployment of trained elephants known as Kumki to mitigate human elephant conflicts. హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ ని తగ్గించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కుంకి ఎలిఫెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. కుంకి ఎలిఫెంట్స్ ఒప్పందం ఏ స్టేట్ తో ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకుంది అంటే కర్ణాటక స్టేట్ తో కుదుర్చుకుంది. ఓకేనా. అండ్ నోట్, ఇక్కడ కర్ణాటక హ్యాస్ ద హైయెస్ట్ జంబో పాపులేషన్ ఇన్ ఇండియా. నథింగ్ బట్ ఎక్కువ ఎలిఫెంట్స్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏంటి అని అడగొచ్చు, కర్ణాటక. ఓకే, ఎలిఫెంట్స్ ఫోకస్ చేయండి, రీసెంట్ గా ఎక్కువగా న్యూస్ లోకి వస్తున్నాయి కదా. అండ్ నెక్స్ట్ హనీ బ్యాడ్గర్. మనం నిన్న క్లాస్ లో చదువుకున్నాము. ఉత్తరాఖండ్ కి సంబంధించిన టెరై ఫారెస్ట్ ఏరియాలో మొట్టమొదటి హనీ బ్యాడ్జర్ అనేది రిపోర్ట్ అయింది, కెమెరాస్ లో కనిపించింది అని చెప్పేసి ప్రీవియస్ క్లాస్ లో నేను డిస్కస్ చేశాను ఆల్రెడీ. అయితే ఈ హనీ బ్యాడ్జర్ కి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ కూడా నేర్చుకోండి. దాని పేరు ఏంటి అంటే మెలివోరా క్యాపెన్సిస్. ఏంటి? మెలివోరా క్యాపెన్సిస్ అనేది ఈ హనీ బ్యాడ్జర్ కి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ అనమాట. మెయిన్ గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను క్లాస్ లో. ఏంటది? దీని యొక్క డైట్. ఇది ఏం తిని బ్రతుకుతుంది అంటే మెయిన్ గా ఫ్రూట్స్, తర్వాత కొన్ని చిన్న చిన్న యానిమల్స్, అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ హనీని కూడా ఇది డైట్ లో భాగంగా తీసుకుంటుంది అనమాట. అందుకే దీన్ని హనీ బ్యాడ్గర్ అని కూడా పిలుస్తారు. కానీ మీరు సైంటిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. మెలివోరా క్యాపెన్సిస్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. బెంగళూరు ఎంటమాలజిస్ట్ ఫ్రమ్ ద అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్, అత్రి అంటారు. గుర్తుపెట్టుకోండి, అత్రి అంటే ఏంటి? అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళు రీసెంట్ గా ఒక స్పీషీస్ ఐడెంటిఫై చేశారనమాట. ఆ స్పీషీస్ ఏంటి అంటే పాటర్ వాస్ప్. ఇది పాటర్ వాస్ప్ అనమాట. దీని సైంటిఫిక్ నేమ్ చూద్దాము. ఈ పాటర్ వాస్ప్ స్పీషీస్ ఏదైతే ఉందో దీన్ని రీసెంట్ గా అత్రి వాళ్ళు ఎక్కడ ఐడెంటిఫై చేశారు లేదా ఎక్కడ స్పాట్ చేశారు అంటే అరుణాచల్ ప్రదేశ్. మీకు మేజర్ గా కొత్త రకమైన స్పీషీస్ ఏ న్యూస్ లోకి వచ్చినా ఒకటి వెస్టర్న్ ఘాట్స్ కి సంబంధించి వస్తుంది, పశ్చిమ కనుమల్లో, లేదు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి సంబంధించిన మేజర్ గా మిజోరాం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, మేఘాలయ కానీ ఈ ఏరియాస్ లో ఎక్కువగా స్పాట్ చేస్తారన్నమాట. గుర్తుపెట్టుకోండి. మనకు అసలు ఆన్సర్ ఏం తెలియదు అనుకున్నప్పుడు ఆప్షన్స్ లో ఈ ఏరియాస్ ఉంటే టిక్ చేయొచ్చు. మాక్సిమం అక్కడే వెజిటేషన్ కవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయోడైవర్సిటీ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ అత్రి వాళ్ళు పాటర్ వాస్ప్ స్పీషీస్ ని అరుణాచల్ ప్రదేశ్ లో ఐడెంటిఫై చేశారని గుర్తుపెట్టుకోండి. ఈ పాటర్ వాస్ప్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే హ్యూమెనిస్ సియాంగెన్సిస్. ఏంటి? హ్యూమెనిస్ సియాంగెన్సిస్ అనేది పాటర్ వాస్ప్ స్పీషీస్ అన్నమాట. ఒక కొత్త రకమైన జీవజాతి. న్యూస్ లో ఉంది. ఓకే, దీన్ని మనం జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ పోర్షన్ లో కరెంట్ అప్డేట్ కింద లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేషనల్ అగ్రికల్చరల్ కోడ్. ఇప్పుడు నార్మల్ గా మన కంట్రీలో నేషనల్ బిల్డింగ్ కోడ్ ఉంటుంది కదా, అలాగే నేషనల్ అగ్రికల్చరల్ కోడ్ కూడా ఒకటి తీసుకురావాలి. అగ్రికల్చర్ కి సంబంధించి కూడా మొత్తం ప్రతి ప్రాసెస్ కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీడ్స్ వేసినప్పటి నుంచి మొత్తం హార్వెస్టింగ్ అయ్యి తర్వాత మార్కెట్లోకి వెళ్ళి అంతా ప్రొసీజర్ కంప్లీట్ అయ్యే వరకు ఉన్న ప్రతి దాని మీద ఒక స్టాండర్డ్స్ అనేవి నిర్దేశించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ నేషనల్ అగ్రికల్చరల్ కోడ్ ఒక దాన్ని తీసుకురావాలని చెప్పేసి ఎవరు రికమెండ్ చేశారండి? రీసెంట్ గా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వీళ్ళే డెవలప్ చేస్తున్నారనమాట నేషనల్ అగ్రికల్చరల్ కోడ్ ని. గుర్తుపెట్టుకోండి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏంటి? ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. నేను దానికి సంబంధించిన చట్టం చెప్పాను, మినిస్ట్రీ కూడా చెప్పాను. ఏ మినిస్ట్రీ కింద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వర్క్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్
మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కన్స్యూమర్ అఫైర్స్ కింద ఈ యొక్క బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వర్క్ చేస్తుంది కదా, ఇది చట్టబద్ధ సంస్థ అని చెప్పాను కదా ఆల్రెడీ, ఆ చట్టం కూడా చెప్పాను. సో ఆ చట్టాన్ని ఎవరైనా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, ఏ చట్టం కింద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఫామ్ అయింది, ఆ ఇయర్ కూడా మెన్షన్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు నేషనల్ అగ్రికల్చరల్ కోడ్ ఒక దాన్ని డెవలప్ చేస్తున్నారనమాట. దేనిలాగా నేషనల్ బిల్డింగ్ కోడ్ ఎలా అయితే ఉందో అలాగే అగ్రికల్చర్ కి సంబంధించి కూడా ప్రమాణాలు నిర్దేశించే విధంగా ఒకటి డిజైన్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ వాజా, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియంస్. ఇక్కడ వాజాకి సంబంధించి ఒక అవార్డు రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది, వాజా కన్జర్వేషన్ అవార్డ్ 2024, 2024 సంవత్సరానికి సంబంధించి. డైరెక్ట్ గా అడుగుతారు, అవార్డ్స్ ఇన్ న్యూస్ కింద చూడొచ్చు, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కింద కూడా చూసుకోవచ్చు. సో మీరు ఏ టాపిక్ చదివినా, ఐ మీన్ ఏ ఆర్టికల్ చదివినా మీరు ఏ ఫోల్డర్ కింద దీన్ని నోట్ చేసుకోవాలో మీకు అర్థమైపోవాలి, అర్థమవుతుందా. ఇది మనం ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అండ్ జాగ్రఫీ ఇష్యూ కింద చూడొచ్చు, అలాగే అవార్డ్స్ ఇన్ న్యూస్ కింద కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ వాజా 2024 అవార్డ్ ఏదైతే ఉందో ఇది ఈ సంవత్సరానికి గాను ఇండియాకి సంబంధించి దేనికి వచ్చింది అంటే పద్మజా నాయుడు జువలాజికల్ పార్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఎవరికి వచ్చింది, ద పద్మజా నాయుడు హిమాలయన్ జువలాజికల్ పార్క్, కామన్లీ నోన్ యాజ్ డార్జిలింగ్ జూ అంటారు, ఓకేనా. వెస్ట్ బెంగాల్ కి సంబంధించింది అనమాట. ఈ యొక్క పద్మజా నాయుడు జువలాజికల్ పార్క్ కి వాజా కన్జర్వేషన్ అవార్డ్ 2024 అనేది దక్కిందని చెప్పేసి న్యూస్ లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ జియోలాజికల్ పార్క్ లో వీళ్ళు కండక్ట్ చేసిన ఏ ప్రోగ్రామ్ కి ఈ అవార్డు వచ్చింది, ఇంకొంచెం డీటెయిల్ గా అడిగితే అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రోగ్రామ్ కి వచ్చింది అంటే వీళ్ళు కండక్ట్ చేసిన రెడ్ పాండా కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, పాండాస్ ఉంటాయి, వీటికి సంబంధించి రెడ్ పాండాస్ ఉంటాయి అన్నమాట. ఈ రెడ్ పాండాస్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి ఈ యొక్క వాజా అవార్డ్ 2024 రావడం జరిగింది, ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రెడ్ పాండాస్ కూడా న్యూస్ లోకి వచ్చాయి కాబట్టి ఏం చదవాలండి, ఆర్గానిజం వస్తే సైంటిఫిక్ నేమ్ చదువుకోవాలి. దాని సైంటిఫిక్ నేమ్ చూద్దాం రండి, ఎయిల్యూరస్ ఫుల్గెన్స్. ఏంటి కనిపిస్తుందా, ఎయిల్యూరస్ ఫ్యుల్గెన్స్. ఇదేంటంటే రెడ్ పాండా యొక్క సైంటిఫిక్ నేమ్. రెడ్ పాండా గురించి మనం ఎందుకు చదువుకుంటున్నాం ఇప్పుడు, వాజా కన్జర్వేషన్ అవార్డు పద్మజా నాయుడు జువలాజికల్ పార్క్ వచ్చింది 2024 సంబంధించి. ఆ పార్క్ ఎందుకు వచ్చింది అని అడిగితే ఏం చెప్పాలి, వాళ్ళు కండక్ట్ చేసిన రెడ్ పాండా కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది బాగా సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ వాళ్ళకి అవార్డు వచ్చిందనమాట. సో రెడ్ పాండాస్ గురించి చదువుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ నేమ్ గురించి చూడాలి. సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఎల్యూరస్ ఫుల్గెన్స్ అనేది రెడ్ పాండా యొక్క సైంటిఫిక్ నేమ్. అండ్ ఇంకొక స్పీషీస్ వచ్చిన తర్వాత మళ్ళీ చూడాల్సిన అంశాలు ఏంటి, IUCN లిస్టింగ్. IUCN ప్రకారం కన్జర్వేషన్ స్టేటస్ లో రెడ్ పాండాస్ ఏ స్టేటస్ లో ఉన్నాయి, ఎండేంజర్డ్, ఓకేనా. ఎండేంజర్డ్ స్టేటస్ లో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రెడ్ పాండాస్. అయితే ఇండియాలో రెడ్ పాండాస్ ఎక్కువగా లభ్యమయ్యే చోటేది అని అడుగుతారు. ఇట్ ఈస్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ స్టేట్స్, గుర్తుపెట్టుకోండి, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లో కూడా మేజర్ గా సింగాలియా నేషనల్ పార్క్ దగ్గర ఎక్కువగా ఉంటాయంట. సో ఇక్కడ మనల్ని ఇంకో క్వశ్చన్ అడగొచ్చు, ఏంటది, సింగాలియా నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్ కి సంబంధించింది అని అడగొచ్చు. ఏ స్టేట్, వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన నేషనల్ పార్క్ అనమాట, ఓకే. నేషనల్ పార్క్స్ చాలా ఉంటాయి కాబట్టి ఎలా చదువుకోవాలని మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇలానే ఫస్ట్ న్యూస్ లో ఉన్నాయని ఫోకస్ చేయండి, న్యూస్ చుట్టూరే తిరుగుతాయి ప్రతి క్వశ్చన్ కూడా. మనం జీకే అనుకుంటాం కదా, అది జీకే కాదు, కరెంట్ అఫైర్స్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ October 6th is celebrated as వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే. ఇక్కడ సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటో తెలియాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ కండిషన్స్ దట్ ఇంపాక్ట్స్ మూవ్మెంట్ అండ్ పోస్చర్, నథింగ్ బట్ మన బాడీ యొక్క మూవ్మెంట్ ని, మన యొక్క ఈ పోస్చర్స్ ని కంట్రోల్ చేసే ఒక డిసీజ్ అన్నమాట సెరిబ్రల్ పాల్సీ అనేది. సో అక్కడ మూవ్మెంట్స్ కానీ పోస్చర్ కానీ సరిగ్గా ఉండదు, ఓకేనా. అయితే దీన్నే మనం సెరిబ్రల్ పాల్సీ కండిషన్ అని చెప్తాం. ఈ సెరిబ్రల్ పాల్సీకి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గాను ఒక డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ డే ఏ రోజు అంటే October 6th, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరానికి సంబంధించి సెరిబ్రల్ పాల్సీ డే కి సంబంధించిన థీమ్ ఏంటి అని అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి, యూనిక్లీ సిపి. ఏంటి, యూనిక్లీ సిపి అంటే సెరిబ్రల్ పాల్సీ, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా బాగా ఇంపార్టెంట్ డేస్ అయితే మనం డీటెయిల్ గా చూడాలి, కానీ ఇది ఓకే, థీమ్ చూడండి సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ వెటెక్స్ 2024. ఇక్కడ వెటెక్స్ సమ్మిట్ జరిగింది. అసలు ఈ వెటెక్స్ సమ్మిట్ అంటే ఏంటో చూద్దాం, ఎన్నవ ఎడిషన్ చూద్దాం. ఇది 26వ ఎడిషన్ అండి, గుర్తుపెట్టుకోండి. వెటెక్స్ సమ్మిట్ 26th ఎడిషన్ ఆఫ్ వెటెక్స్ సమ్మిట్ న్యూస్ లోకి వచ్చింది. ఎక్కడ కండక్ట్ చేశారని అడుగుతారు.
ఇది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా చూసుకోవాల్సిన అవసరమే లేదు. దుబాయ్కి సంబంధించిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో వెటెక్స్ సమ్మిట్ అనేది జరుగుతుంది. సో మనల్ని ఇక్కడ అడిగే క్వశ్చన్ ఎలా అడగొచ్చు, 2024 ఇయర్ లో జరిగిన వెటెక్స్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది ఎన్నవ ఎడిషన్ అని అడగొచ్చు. ఎన్నవది? 26th ఎడిషన్ అనమాట. సో వెటెక్స్ ఫుల్ ఫామ్ చూద్దాం రండి. వాటర్, ఎనర్జీ, టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, ఎగ్జిబిషన్. అర్థమైందా? వాటర్, ఎనర్జీ, టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, ఎగ్జిబిషన్ అనమాట. ఇది వెటెక్స్ సమ్మిట్. ప్రతి సంవత్సరం ఎక్కడ జరుగుతుందండి? దుబాయ్కి సంబంధించిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో జరుగుతుంది. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ, డెవా. ఓకే, ప్రతి సంవత్సరం డెవా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. డెవా అంటే ఏంటి? దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ. ఓకే, ఈ సమ్మిట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరిగింది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్, అంతరిక్షం నుంచి ఓటేయనున్న సునీత విలియమ్స్. మనకి తెలుసు కదా, సునీత విలియమ్స్ ఎవరైతే ఉన్నారో ఇండో ఆరిజిన్ పర్సన్, నాసా తరపున 3 సార్లు స్పేస్ కి వెళ్ళిన పర్సన్ అనమాట. రీసెంట్ గా వెళ్ళారు 3వసారి బుచ్ విల్మోర్ తో కలిసి. అయితే అక్కడ స్టార్ లైనర్ లో ప్రాబ్లం ఉండడం వల్ల చాలా సార్లు రావాలని ప్రయత్నించి భూమి మీదకి విఫలమయ్యారనమాట. సో ఈవిడ ఇప్పుడు అంతరిక్షం నుంచే అక్కడే ఉన్నారు, ఇంకా భూమి మీదకి రాలేదు. 3వసారి వెళ్ళి ఇంకా స్పేస్ లోనే ఉండిపోయారనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ అమెరికాకి సంబంధించిన ఎలక్షన్స్, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో ఆవిడ ఓటు హక్కు ఏదైతే ఉందో, రైట్ టు ఓట్ ఏదైతే ఉందో అంతరిక్షం నుంచే నిర్వహించబోతున్నారనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇలా ఓటు హక్కు అనేది స్పేస్ నుంచి నిర్వహించుకోవడానికి ఏమైనా ప్రొవిజన్ ఉందా ప్రీవియస్ గా యునైటెడ్ స్టేట్స్ లో అంటే ఉంది. చూద్దాం మనం. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు కూడా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం 1997లో టెక్సాస్ చట్టసభ ఒక బిల్లును ఆమోదించి అందుబాటులోకి తీసుకొచ్చింది. 1997లోనే ఇలాంటి ఒక ప్రొవిజన్ ని తీసుకొచ్చిందంట, టెక్సాస్ లెజిస్లేషన్. ఓకే, నెక్స్ట్, మిర్ స్పేస్ స్టేషన్ నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న తొలి వ్యోమగామిగా డేవిడ్ వోల్ఫ్ చరిత్ర సృష్టించారు. ఓకేనా? ఫస్ట్ స్పేస్ నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న పర్సన్ గా ఎవరున్నారంటే మనకి డేవిడ్ వోల్ఫ్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పర్సన్ ఎవరని అడుగుతారు. అండ్ ఇప్పుడు సునీత విలియమ్స్ గారు కూడా స్పేస్ నుంచి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఓకే, ఇండియాకి సంబంధించిన రైట్ టు ఓట్ అంటే ఏం చెప్పాలండి? ఆర్టికల్ 326. గుర్తుపెట్టుకోండి, మనకి ఆర్టికల్ 326 అనేది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి చెప్తుంది. ఇది ఇండియాకి సంబంధించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి రైట్ టు ఓట్ అనమాట. మనందరికీ కల్పించిన ఒక రాజ్యాంగ హక్కు. ఓకే, ప్రాథమిక హక్కు కాదు, రాజ్యాంగ హక్కు. ఓకే, డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసు. ప్రాథమిక హక్కు అంటే పార్ట్ 3 భాగం 3 మూడవ భాగంలో ఉన్నవి మాత్రమే మనం ప్రాథమిక హక్కులు అంటాం, ఫండమెంటల్ రైట్స్ అంటాం. అలా కాకుండా రాజ్యాంగంలో పొందుపరిచిన వాటన్నిటినీ కూడా రాజ్యాంగ హక్కులు అని చెప్తాం. ఓకేనా? ఇక్కడ ఆర్టికల్ 326 అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఏంటది? ఓటు హక్కు అనమాట. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. ఓకే, ఇది ఇండియాకి సంబంధించింది. ఎనర్జీ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. ఇక్కడ ఇండియాకి నేపాల్ కి మధ్యన ఎనర్జీ కొలాబరేషన్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది. అదేంటో చూద్దాం. ఇండియా అండ్ నేపాల్ హ్యావ్ రీసెంట్లీ స్ట్రెంథెన్డ్ దేర్ ఎనర్జీ కొలాబరేషన్ త్రూ ఏ B2B framework aimed at developing critical petroleum infrastructure in Nepal. సో దానికి సంబంధించి ఇట్లా పెట్రోలియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ఒప్పందం అన్నమాట. చూద్దాం మనం. దిస్ అగ్రిమెంట్ సైన్ బై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ నేపాల్ ఆయిల్ కార్పొరేషన్. ఎవరెవరికి మధ్యలో జరిగింది? ఇండియాకి సంబంధించిన IOC, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి అండ్ నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ కి మధ్య జరిగిన ఒక ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒప్పందం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏ దేశానికి సంబంధించిన ఆయిల్ కార్పొరేషన్ తో ఇక్కడ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది అంటే నేపాల్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నంబర్ ఆఫ్ ఇష్యూస్ కవర్ అవుతున్నాయి, జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, PSLV C-37 రాకెట్స్ అప్పర్ స్టేజ్ రీఎంటర్స్ ఎర్త్ అట్మాస్ఫియర్ 8 years ఆఫ్టర్ ద లాంచ్. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో PSLV C-37 మిషన్ అనేది మనకి 2017 ఫిబ్రవరి 15 లో లాంచ్ చేసాం అనమాట. 2017 ఫిబ్రవరి 15న లాంచ్ చేసాం. అయితే అది ఇప్పటికి మళ్ళీ తిరిగి ఎర్త్ యొక్క ఆర్బిట్ లోకి వచ్చిందంట. కాబట్టి ఇది మనకి మెన్షన్ చేశారు. చూద్దాం ఒకసారి. అయితే ఈ PSLV C-37 మిషన్ యొక్క శాటిలైట్స్ ఏంటి అని అడగొచ్చు. అంటే అది మోసుకెళ్ళిన ఉపగ్రహాలు ఏంటి అని అడగొచ్చు. దీని లాంచ్ డేట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు? ఫిబ్రవరి 15, 2017. అన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు, న్యూస్ లోకి వచ్చినాయి. ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఎప్పుడైనా కానీ. ఓకేనా? C-37 మిషన్ అనమాట. ఇది మోసుకెళ్ళిన రాకెట్స్ ఏంటి అంటే, ఇది మోసుకెళ్ళిన శాటిలైట్స్ ఏంటి అంటే ఇండియాకి సంబంధించి 3 ఇండియన్ శాటిలైట్స్ అనమాట. ఏంటవి? INS-1A,
INS 1B అండ్ కార్టోసాట్ 2D ఈ 3 ఇండియాకి సంబంధించిన శాటిలైట్స్. అండ్ మిగతావన్నీ కూడా ఫారిన్ నేషన్ కి సంబంధించిన శాటిలైట్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? PSLV C-37 మిషన్ ఇస్రో వాళ్ళు కండక్ట్ చేశారు. 2017వ సంవత్సరంలో కండక్ట్ చేశారు. అది ఇప్పుడు ఎర్త్ యొక్క ఆర్బిట్ లో మళ్ళీ రీఎంటర్ అయింది, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లోకి. ఓకేనా? నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన కూడా న్యూస్ లోకి వచ్చింది. ఇది కూడా ప్రభుత్వ పథకమే, చాలా చాలా ఇంపార్టెంట్. ఫోకస్ చేయండి ప్రతి గవర్నమెంట్ స్కీమ్ కూడా. ఇక్కడ అటల్ పెన్షన్ యోజన ఏంటంటే అసలు ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటే మొత్తం 7 crore సబ్స్క్రైబర్స్ దాటారంట దీనికి. అటల్ పెన్షన్ యోజన కింద ఇది ఒక పెన్షన్ స్కీమ్ అండి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ ఓవరాల్ గా చూసుకోవాలి. జనరల్ గా ఇది ఒక పెన్షన్ స్కీమ్. ఓకేనా? దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఏజ్ వచ్చేసి 18 నుంచి, ఇందులో ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 18 నుంచి 40 years ఉండాలి. ఓకేనా? అయితే ఇందులో ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 18 నుంచి 40 years వరకు ఉండాలి. ఓకేనా? అయితే ఇది లాంచ్ డేట్ ఎప్పుడని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, May 9th, 2015. ఓకే, May 9th, 2015 దీని లాంచ్ డేట్. మెయిన్ గా ఈ పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఎవరి కోసం ఉద్దేశించి ఈ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది మెయిన్ గా ఎవరి కోసం ఉద్దేశించింది అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ కోసం. ఏంటి? అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఉద్దేశించిన ఒక పెన్షన్ పథకం అన్నమాట అటల్ పెన్షన్ యోజన. మన అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద తీసుకురాబడిన పెన్షన్ స్కీమ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది? October 2024 నాటికి, ఈ సంవత్సరం 2024 అక్టోబర్ నాటికి 7 crore సబ్స్క్రైబర్స్ దాటారంట ఈ స్కీమ్ మీద, అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కింద. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే 18 to 40 years ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. 60 years దాటిన తర్వాత వీళ్ళు నిర్దేశించుకున్న అమౌంట్స్ లో 1000 కానీ 2000 కానీ 3000 4000 5000 ఇట్లా వీళ్ళకి పెన్షన్స్ అనేవి జారీ చేయబడతాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. నెక్స్ట్ ఇండియా ఫస్ట్ మోడర్న్ అండ్ సెల్ఫ్ రిలయంట్ గౌశాల. ఇక్కడ ఇండియా ఫస్ట్ మోడర్న్ అండ్ సెల్ఫ్ రిలయంట్ గౌశాల. ఓకే, సూపర్లేటివ్ ఇష్యూ కింద అడగొచ్చు. ఇక్కడ ఈ భారతదేశంలోనే మొట్టమొదటి మోడర్న్ అండ్ సెల్ఫ్ రిలయంట్ గౌశాల అనేది న్యూస్ లోకి వచ్చింది. ఇదేంటి అంటే ఇదొక బయో సిఎన్జి ప్లాంట్ అన్నమాట. ఇట్ ఈస్ అ బయో సిఎన్జి ప్లాంట్. ఎక్కడ అన్వేల్ చేశారు అంటే గ్వాలియర్. ఓకేనా? గ్వాలియర్ లో అన్వేల్ చేశారు. దీని యొక్క కెపాసిటీ కూడా చూడండి, విచ్ కెన్ ప్రొడ్యూస్ 3 tons ఆఫ్ న్యాచురల్ గ్యాస్ పర్ డే యూజింగ్ 100 tons ఆఫ్ కౌడంగ్. 100 టన్నుల కౌడంగ్ యూజ్ చేసుకుని మొత్తం న్యాచురల్ గ్యాస్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందంట? ఇది 3 tons ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ని పర్ డేకి ఉత్పత్తి చేస్తుంది అనేసి చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ? మనకి ఇది గ్వాలియర్ అంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా ఇక్కడ ఏరియా కోడ్ ఇచ్చారు కదా, లాల్ తిపారా గౌశాల. మెయిన్ గా ఇక్కడ నేమ్ కోడ్ ఇచ్చారు కదా, ఈ గౌశాలకు సంబంధించి ఏంటది? లాల్ తిపారా గౌశాల. ఎక్కడ? దాని కెపాసిటీ ఏంటో చూడండి సరిపోతుంది. ఎక్కడ? గ్వాలియర్ అంటే మధ్యప్రదేశ్. అండ్ ఇదే పాయింట్ ఇక్కడ లింక్ చేసుకోండి. ఏషియాలోనే అంటే ఏషియన్ కాంటినెంట్ లోనే లార్జెస్ట్ బయో సిఎన్జి ప్లాంట్ ఎక్కడుంది అని అడుగుతారు. అది కూడా ఇండియాకి సంబంధించే ఉంది. అదేంటి? దాని పేరు గోబర్ధన్ ప్లాంట్. ఎక్కడ సంబంధించింది అంటే ఇండోర్, మధ్యప్రదేశ్ కి సంబంధించిన ఇండోర్. కాన్సెప్ట్ అర్థమైందా? ఇండియాలోనే ఫస్ట్ మోడర్న్ బయో సిఎన్జి ప్లాంట్ ఏది అంటే మనకి మధ్యప్రదేశ్ కి సంబంధించిన ఇండియాలోని మోడర్న్ బయో సిఎన్జి ప్లాంట్ ఏది అంటే మనకి ఇక్కడ గౌశాల అన్నమాట. దాని పేరేంటి? లాల్ తిపారా గౌశాల. ఎక్కడికి సంబంధించింది? మధ్యప్రదేశ్ కి సంబంధించిన గ్వాలియర్ లో అన్వేల్ చేశారని గుర్తుపెట్టుకోండి. అలాగే ఏషియాలోని అతిపెద్ద బయో సిఎన్జి ప్లాంట్ అంటే గోబర్ధన్ ప్లాంట్. ఇది కూడా ఇండియాలోనే ఉంది. ఇండియాలో ఉన్న ఇండోర్ లో ఉంది అనమాట. మధ్యప్రదేశ్ కి సంబంధించిన ఇండోర్ లో ఉంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్ టు ద స్టేటస్ ఆఫ్ మహారత్న, మేకింగ్ ఇట్ ద 14th CPSC టు రిసీవ్ దిస్ ప్రెస్టీజియస్ క్లాసిఫికేషన్. నథింగ్ బట్ మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. మనం ఇది కరెంట్ ఎకానమీ కింద లింక్ చేసుకోవచ్చు. ఏంటి? మనకి ఎకానమీలో ఈ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వీటిని మనం 3 కేటగిరీస్ కింద చూస్తాం కదా. ఒకటి మహారత్న కేటగిరీ అంటాము స్టార్టింగ్ ఫస్ట్, తర్వాత నవరత్న కేటగిరీ అంటాం, నెక్స్ట్ మినీ రత్న కేటగిరీ అంటాం. మినీ రత్నాలో 2 ఉంటాయి, కేటగిరీ 1 ఉంటుంది, కేటగిరీ 2 ఉంటుంది. ఓకే, క్లియర్? ఇట్లా మనం ఇండస్ట్రీస్ క్లాసిఫికేషన్ చూస్తాం. ఏ ఇండస్ట్రీస్? పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ అన్నమాట. ఓకేనా? వాటిల్లో మహారత్న అనేది సుపీరియర్ కేటగిరీ. సో ఇక్కడ రీసెంట్ గా ఒక కంపెనీకి మహారత్న స్టేటస్ ఇచ్చారు. స్టేటస్ ఎలా ఇచ్చుకుంటూ వెళ్తారంటే కింద ఉంటాయి కదా, కేటగిరీ 2 నుంచి కేటగిరీ 1 కి వెళ్ళడం, కేటగిరీ 1 నుంచి నవరత్న స్టేటస్ కి వెళ్ళడం, నవరత్న నుంచి మహారత్నకి వెళ్ళడం, ఇలా షిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? ఇక్కడ కేటగిరీ 1 ఇక్కడ ఒక కంపెనీకి మహారత్న స్టేటస్ ని కన్ఫర్ చేశారు. అదేంటి అంటే HAL.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి మహారత్న కేటగిరీ ఇచ్చారు. అయితే ఇది ఎన్నోవ మహారత్న కంపెనీ అంటే ఇప్పుడు ప్రెసెంట్ 14th మహారత్న. 14th అంటే మొత్తం 14 మహారత్న ఎంటర్ప్రైజెస్ ఉన్నాయన్నమాట ప్రెసెంట్ ఇండియాలో. ఓకే, హెచ్ఏఎల్ మనకి తేజాస్ ఉంది కదా, ఎల్సిఏ తేజాస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ ఏదైతే ఉందో దీన్ని తయారు చేసిన సంస్థ హెచ్ఏఎల్. ఇదే కాదు ఎన్నో ఇన్నోవేషన్స్ చేసింది, గుర్తుపెట్టుకోండి హెచ్ఏఎల్ కంపెనీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాని స్టేటస్ ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం మహారత్న కంపెనీ అన్నమాట. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్స్ రిలీజ్ ఆఫ్ 675 crore to flood affected states of Gujarat, Manipur, Tripura as central share from స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏవైనా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు సెంట్రల్ షేర్ కింద స్టేట్స్ ఏవైతే ఎఫెక్ట్ అయ్యాయో ఆ డిజాస్టర్స్ వల్ల వాటికి ఫండ్స్ ఇస్తూ ఉంటుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కడి నుంచి ఇస్తుంది? కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది. మీకు కన్సాలిడేటెడ్ ఫండ్, కాంటింజెన్సీ ఫండ్ అని చెప్పేసి రెండు ఉంటాయి అనమాట. 266, 267 ఆర్టికల్స్. ఓకేనా, సో ఇక్కడ కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ఆగంతుక నిధి ఏదైతే ఉంటుందో ఇది అనుకోని విపత్తుల నుంచి బయటికి తీసుకురావడానికి శాంక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట యూనియన్ గవర్నమెంట్. ఓకేనా, సో ఇక్కడ కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఏ స్టేట్స్ అయితే ఫ్లడ్స్ ద్వారా వరదల ద్వారా ఎఫెక్ట్ అయినాయో వీటికి ఫండ్స్ రిలీజ్ చేసింది అనమాట. ఎంత రిలీజ్ చేసింది? 675 crores రిలీజ్ చేసింది. ఏ రాష్ట్రాలకి అంటే గుజరాత్, మణిపూర్, త్రిపురకి రిలీజ్ చేసింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మనం చూడాల్సిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వస్తుంది. డిజాస్టర్ రెస్పాన్స్ కావచ్చు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ వన్, మైక్రోప్లాస్టిక్ ముప్పు లేని పీవీసీ. ఇక్కడ పాలీవినైల్ ఫ్లోరైడ్స్ అని చెప్పేసి మనకి తెలుసు కదా ప్లాస్టిక్ లో ఉంటాయి. సో దీనికి సంబంధించి ఒక ఇన్నోవేషన్ వచ్చింది, అదేంటో చూద్దాం. పర్యావరణానికి మనుషుల ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతున్న మైక్రోప్లాస్టిక్ ముప్పు లేని కొత్త పాలీవినైల్ ఫ్లోరైడ్ ని అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనిపెట్టారంట. గుర్తుపెట్టుకోండి ఏంటి ఇక్కడ మైక్రోప్లాస్టిక్స్ ముప్పు లేని అంటే మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువగా లేని ఒక టైప్ ఆఫ్ పాలీవినైల్ క్లోరైడ్ ని తయారు చేస్తూ న్యూస్ లోకి వచ్చిన శాస్త్రవేత్తలు ఎవరైనా అడుగుతారు, ఎవరు? అమెరికాకి సంబంధించిన ఒహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇదేంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కింద జస్ట్ ఒక గ్లిమ్స్ ఆఫ్ ఆర్టికల్ కింద చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ నిజాత్ మొయినూ స్కీమ్. ఇక్కడ ఒక స్కీమ్ న్యూస్ లోకి వచ్చింది, ఇది స్టేట్స్ అంశం అనమాట. నిజాత్ మొయినూ స్కీమ్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసిన స్కీమ్ అంటే అస్సాం గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్. దేనికి సంబంధించింది అని అడుగుతారు. చైల్డ్ మ్యారేజెస్ ని తగ్గించడానికి ఉద్దేశించిన స్కీమే నిజాత్ మొయినూ స్కీమ్. ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చూద్దాం మనం. స్కీమ్ వాస్ లాంచ్డ్ బై అస్సాం గవర్నమెంట్ టు కంబాట్ ద చైల్డ్ మ్యారేజ్ అండ్ సపోర్ట్ గర్ల్ స్టూడెంట్స్ ఇన్ పర్స్యూయింగ్ హయ్యర్ స్టడీస్ పర్స్యూ చేయడానికి కూడా హెల్ప్ చేస్తారంట. అయితే దీనికి సంబంధించి స్టైఫండ్స్ ఎంత ప్రొడ్యూస్ చేస్తారంటే మంత్లీ స్టైఫండ్ ఆఫ్ 1000 ఫర్ క్లాసెస్ 11, 12, 1250 ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ అండ్ 2500 ఫర్ పీజీ స్టూడెంట్స్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. స్టైఫండ్స్ ఎంత ప్రొడ్యూస్ చేస్తారు, ఏ ప్రభుత్వం, స్కీమ్ పేరేంటి. మనం రీసెంట్ గా చూసుకుంటే అస్సాం గవర్నమెంట్ మేజర్ గా చైల్డ్ మ్యారేజెస్ మీద ఫోకస్ చేసింది. మనం ఆల్రెడీ చూసాము ఈ యొక్క ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని అబాలిష్ చేసిన రాష్ట్రంగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం న్యూస్ లో కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ లో ఉన్న కొన్ని క్లాజెస్ చైల్డ్ మ్యారేజెస్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, గుర్తుందా? అవన్నీ లింక్ చేసుకోండి. అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విమెన్ మ్యారేజ్ ఏజ్ ని 21 years కి పెంచే బిల్ ని కూడా పాస్ చేసింది. అవునా, అన్ని లింక్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చైల్డ్ మ్యారేజెస్ లో ప్రెసెంట్ టాప్ లో ఉన్న స్టేట్ ఏరియా అని అడిగితే కర్ణాటక. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, డైలీ ఫాలో అవ్వండి. నెక్స్ట్, విచ్ స్టేట్ సెక్యూర్ ద టాప్ ర్యాంక్ ఇన్ ద అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్. ఇక్కడ అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది ఎవరు రిలీజ్ చేశారు అంటే ప్రజా ఫౌండేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో టాప్ లో ఉన్న స్టేట్ ఏంటి అని అడగొచ్చు. ఓకేనా, అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ అంటే అర్బన్ ఏరియాస్ లో పరిపాలనా పరంగా టాప్ లో ఉన్న స్టేట్ అన్నమాట కేరళ. ఓకేనా, కేరళ స్టేట్ అనేది టాప్ లో ఉందని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఒడిషా స్టేట్ ఏదైతే ఉందో ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. అండ్ లాస్ట్ ప్లేస్ లో ఉన్నది బీహార్. ఓకేనా, ఫోకస్ చేయండి సరిపోతుంది. అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ లో టాప్ లో ఉన్న స్టేట్ కేరళ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, గ్రీనింగ్ ఆఫ్ అంటార్క్టికా.
ఇది జస్ట్ ఒక ఆర్టికల్ కింద చూడండి. అంటార్క్టికా అనేది నార్మల్ గా చూసుకుంటే ఇది 5th లార్జెస్ట్ కాంటినెంట్ అని చెప్పేసి మనం చదువుకుంటాం. అలాగే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, మేజర్ గా మొత్తం కూడా ఐస్ కవర్ ఉంటది అంటార్క్టికాకు సంబంధించి. కాకపోతే రీసెంట్ గా చూసుకుంటే ఈ యొక్క హీట్ వేవ్స్ ఎక్కువ అవడం వల్ల, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ వల్ల, టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే గ్లేషియర్స్, ఐస్ షీట్స్ అన్ని మెల్ట్ అయిపోయి ఐస్ కవర్ తగ్గిపోతుంది అనమాట. ఐస్ కవర్ తగ్గిపోయి అక్కడ కూడా వెజిటేషన్, గ్రీన్ వెజిటేషన్ రావడం స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసారా ఇక్కడ కనిపిస్తుందా, ఇదంతా కూడా గ్రీన్ వెజిటేషన్ అనమాట. అంటార్క్టికా ఇనీషియల్ గా ఇలా ఉండేది కాదు. ఎందుకు ఇట్లా తయారవుతుందంటే ఐస్ కవర్ అంతా తగ్గిపోయి, ఐస్ కవర్ మొత్తం మెల్ట్ అయిపోయి అక్కడ వెజిటేషన్ స్టార్ట్ అవుతుంది. దాని యొక్క న్యాచురల్ హ్యాబిటేట్ కోల్పోతుంది అంటార్క్టికా. ఎందుకు వల్ల, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ వల్ల, ఓవర్ హీట్ వల్ల, ఓకే, గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల. గుర్తుపెట్టుకోండి, క్లైమేట్ చేంజ్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటార్క్టికా మీద ఎలా ఉన్నాయంటే మీరు ఏదైనా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇలాంటి ఆర్టికల్స్ మెన్షన్ చేస్తే మార్క్స్ ఎక్కువ పడతాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఖోఖో వరల్డ్ కప్ 2025 టు బి హెల్డ్ ఇన్ ఇండియా. ఇక్కడ ఒక వరల్డ్ కప్ కి సంబంధించిన హోస్ట్ నేషన్ డిసైడ్ అయింది. స్పోర్ట్స్ కి సంబంధించి మేజర్ గా మనం చూడాల్సింది హోస్ట్, తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ పేర్లు ఏంటి, వాళ్ళు ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళు, అలాగే ఏదైనా టోర్నమెంట్ ఉంటే అందులో గెలిచిన టీమ్స్ ఏంటి, గెలిచిన పర్సన్స్ ఏంటి, ఇలా చూసుకుంటే స్పోర్ట్స్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకి ఖోఖో గేమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ప్రపంచ కప్ 2025 సంవత్సరానికి సంబంధించి ఎక్కడ జరగబోతుందంట, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇండియాలో జరగబోతుంది కాబట్టి ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంది, ఫోకస్ చేయండి. చూద్దాం మనం. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ప్రతి ఒక్క స్పోర్ట్ కి సంబంధించి ఒక ఫెడరేషన్ ఉంటుంది కదా, నియంత్రించే సంస్థ. అలాగే ఖోఖోకి సంబంధించి నియంత్రించే సంస్థ KKFI, ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఇంటర్నేషనల్ ఖోఖో ఫెడరేషన్, ఈ రెండు కలిసి అనౌన్స్ చేశాయన్నమాట 2025 హోస్ట్ వచ్చి ఇండియా అని చెప్పేసి. అండ్ ఈవెంట్ విల్ విట్నెస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ 24 కంట్రీస్ ఫ్రమ్ 6 continents and will feature 16 men and many as women's teams. ఓకేనా. మొత్తం ఎన్ని కంట్రీస్ నుంచి పార్టిసిపెంట్స్ ఉంటారు ఇందులో, 24 కంట్రీస్ నుంచి పార్టిసిపెంట్స్ ఉంటారు. ఓకే. ఖోఖో is a traditional South Asian sport that traces back to an ancient India. ఓకే, ఇది ఏన్షియంట్ ఇండియాకి సంబంధించిన ట్రెడిషనల్ గేమ్ కింద చూస్తాం ఖోఖో అనేది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025 సంవత్సరానికి సంబంధించి ఖోఖో వరల్డ్ కప్ ని ఎవరు హోస్ట్ చేస్తున్నారు అని అడుగుతారు. ఇండియా హోస్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ రీజనల్ ఇష్యూస్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కొన్ని ర్యాంకింగ్స్ చూద్దాం మనం. ఈ ర్యాంకింగ్స్ ఏంటంటే ఉత్పత్తి, ప్రొడక్షన్ లో ఏ కేటగిరీకి సంబంధించి ఏపీకి ఎలాంటి ర్యాంక్స్ వచ్చాయో చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఈ యొక్క ర్యాంకింగ్స్ ఎవరిచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం చూసుకుంటే మొత్తం గత 4 ఏళ్లుగా చేపల ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉందంట. అర్థమైందా. ఫిష్ ప్రొడక్షన్ లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో ర్యాంక్ లో ఉందండి, ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. ఇది ఫస్ట్ టైం కాదు, గత 4 ఏళ్లుగా ఇదే ర్యాంక్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్, అలాగే గత 4 ఏళ్లుగా పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి విలువలో 4వ స్థానంలో ఉంది. అదే విధంగా పండ్లు, కూరగాయల ఉత్పత్తి విలువలో 5వ స్థానం దక్కించుకుంది. సో ఏ కేటగిరీలో ఏ స్థానంలో ఉందో చూసుకోండి. టాప్ లో ఉన్నదేంటి, ఫిష్ ప్రొడక్షన్ లో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉందని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా లింక్ చేసుకోండి, ఒక చిన్న ఆర్టికల్ కవర్ అయింది. టొమాటోస్ ఉత్పత్తిలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంట, 2వ స్థానంలో ఉంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ టొమాటోస్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉంది టొమాటోస్ ప్రొడక్షన్ లో. ఓకే. అండ్ FSSAI తో ప్రభుత్వం MOU, ఇక్కడ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ న్యూస్ లోకి వచ్చింది. ఏ ప్రభుత్వానికి సంబంధించింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక మెమరాండమ్, ఒక ఒప్పందం అన్నమాట. వీళ్ళు ఎవరితో ఒప్పందం చేసుకున్నారంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI అంటాం కదా, మనం చదువుతుంటాము. భారతదేశంలో ఈ ఫుడ్ కి సంబంధించిన స్టాండర్డ్స్ ని రెగ్యులేట్ చేసే సంస్థ. ఓకే, ఇది ఒక స్టాట్యుటరీ బాడీయా అని అడుగుతారు. అవును, ఇది ఒక చట్టబద్ధ సంస్థ. అయితే చట్టం తెలుసుకోవాలి కదా. FSSAI ఏ చట్టం ప్రకారం ఫామ్ అయింది, 2006 లో వచ్చిన సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం ఫామ్ అయింది. 2008 నుంచి ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఏంటి, 2006 చట్టం ప్రకారం 2008 నుంచి ఇంప్లిమెంట్ చేయబడుతున్న సంస్థ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వర్క్ చేస్తుంది. సో ఈ FSSAI తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి అంటే ఈ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఫుడ్ కి సంబంధించి
స్టాండర్డ్స్ ని రెగ్యులేట్ చేస్తారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ సంస్థ మీద. ఓకే, నెక్స్ట్ హంసఫర్ పాలసీని ఆవిష్కరించిన నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ అంటారు కదా. ఈయన్ని ఇండియాలో ఈయనకొక ముద్దు పేరు కూడా ఉంది, అదేంటంటే హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఈయన వచ్చిన తర్వాతే నంబర్ ఆఫ్ హైవేస్ యొక్క లెంత్ కూడా పెరిగింది అనమాట. ఓకే, నితిన్ గడ్కరీ గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. సో ఈయన ఒక పాలసీని స్టార్ట్ చేశారు, హంసఫర్ పాలసీ. అదేంటో చూద్దాం. సో జాతీయ రహదారుల వెంట మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. హైవేలపై ప్రయాణించే వారికి పరిశుభ్రమైన మరుగుదొడ్లు, బేబీ కేర్ రూమ్స్ వంటి సౌకర్యాలు లభించనున్నాయి. దీనికోసం ఉద్దేశించిన హంసఫర్ పాలసీని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఓకేనా, హైవేస్ వెంట చూస్తే విమెన్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం, ఏంటి సరైన టాయిలెట్ రూమ్స్ లేక. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసే విధంగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ తీసుకొచ్చిన ఒక పాలసీ హంసఫర్ పాలసీ. ఓకేనా, గుడ్ సమారిటన్స్ అని చెప్పి ఇంతకు ముందు కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది, అది కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. ఏంటి గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్? ఏంటి గుడ్ సమారిటన్స్ అంటే, ఎవరైనా కానీ రోడ్డు ప్రమాదాలకి గురైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్స్ లో జాయిన్ చేస్తే అలాంటి వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ అన్నమాట గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ కిందనే ప్రోగ్రామ్. ఓకే, అన్ని లింక్ చేసుకోండి ఒకే చోట. దట్స్ ఆల్ అబౌట్ ద టుడేస్ కరెంట్ ఇష్యూస్. మిస్సెలేనియస్ గా ఇంకేమైనా మిస్ అయితే నెక్స్ట్ క్లాస్ లో కవర్ చేసి డిస్కస్ చేద్దాం. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.